ఇదిగోండి దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ముందు నేను 3 టైమ్స్ వెళ్ళాను చెప్పా కదా. ఆ 3 టైమ్స్లో కంటే ఈ 4th టైము గుడ్ డెవలప్ చేశారు. చాలా అంటే చాలా బాగా చేశారు. ఇంతకుముందు చాలా అంటే చాలా కొంచెం బ్యాడ్గా ఉండే, ఇప్పుడైతే మాత్రం గుడి ఫుల్ కలర్ఫుల్గా చేశారు. చూస్తున్నారు కదా, ఎంత కలర్ఫుల్గా అంటే అంత కలర్ఫుల్గా బాగా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అహోబిలం వెళ్ళడం. చూస్తున్నారు కదా మీరు, ఇప్పుడైతే చుట్టూ బాగా మొత్తం కలర్ఫుల్గా రెడీ చేశారు. ఇంతేకాకుండా ఈ దిగువ అహోబిలం దర్శనం అయిపోయిన తర్వాత ఎగువ అహోబిలంకి వెళ్ళాలన్నమాట. దిగువ అహోబిలం నుంచి ఎగువ అహోబిలంకి ఆటోస్ ఉంటాయి, గవర్నమెంట్ బస్సులు ఉంటాయి. గవర్నమెంట్ బస్సులకైతే కాస్త టైం పడుతుంది, ఆటోలు అయితే ఉంటాయి అనమాట. అంటే వాళ్ళు షేరింగ్, అంటే చాలామంది, కనీసం మనం ఒక 6 మంది వెళ్తే డైరెక్ట్ మాట్లాడుకొని వెళ్ళొచ్చు. ఒక్కొక్కరికి 30 రూపీస్, బస్కి వెళ్తే 20 రూపీస్, మొత్తం 11 కిలోమీటర్స్ ఉంటుంది. గవర్నమెంట్ బస్సులు అంటే టైమింగ్ ప్రకారం కాబట్టి కాస్త లేట్ అవుతుంది, మనమైతే ఆటోలోనే వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. ఇది కూడా చూస్తున్నారు కదా, మొత్తం గుడి రౌండ్ ఆఫ్ వీడియో తీశాను, ఇలాగే కంటిన్యూ ఉంటుంది చూడండి. మీరు స్కిప్ చేయకుండా చూడటం వల్ల అహోబిలం మీరు ఎలా చూసిన ఫీలింగ్, అంటే ఇప్పుడు అంత ఇదిగా తీసాను అనమాట. మీరు నీట్గా చూసుకున్నట్టయితే ఫుల్ అహోబిలం లైవ్లో చూసినట్టు ఉంటుంది మీకు. అక్కడ క్లైమేట్ కూల్గా ఉండటం వల్ల వీడియోస్ కూడా చాలా బాగా వచ్చాయి. ఎంత బాగా వచ్చాయంటే అంత బాగా వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంతకుముందు అయితే ఇక్కడంతా కాస్త ఇదిగా ఉండనమాట, చెట్లు ఎక్కువ పెరిగి కొంచెం ఇబ్బందిగా ఉంటుండే అనమాట నైట్ టైమ్స్ పడుకోవాలంటే. కానీ ఇప్పుడు మాత్రం సూపర్ అంటే సూపర్. అసలు మైండ్ పీస్ఫుల్గా ఉండాలంటే మాత్రం అహోబిలంకి వెళ్ళాలి. అక్కడ ఉన్న నేచర్ని ఎంజాయ్ చేయాలి. మీరు ఒకసారి వెళ్ళండి, దిగువ అహోబిలం నుంచి ఎగువ అహోబిలంకి ట్రావెల్ చేసేటప్పుడు వాతావరణం ఉంటుంది ఫుల్ అంటే ఫుల్ కూల్గా, మైండ్ అయితే ఫుల్ రిలాక్స్ అయిపోతుంది, అంత కూల్గా ఉంటుంది అనమాట అహోబిలం. ఈ అహోబిలంకి వెళ్ళాలంటే మన ధర్మవరం నుంచి, మచిలీపట్నం నుంచి నంద్యాల, నంద్యాల నుంచి ఆర్లగడ్డ, ఆర్లగడ్డ నుంచి దిగువ అహోబిలం, దిగువ అహోబిలం అయిపోయిన తర్వాత ఎగువ అహోబిలం. ఇది అనమాట లైన్. మీకు వీటికి ఈ వీడియో చూసిన తర్వాత ఏవైనా డౌట్స్ వచ్చాయంటే నాకు కామెంట్ చేయండి. నేను ఈ వీడియోలో ఆల్మోస్ట్ అంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాను. ఇంకా వాటికి మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తా. మనం ధర్మవరం నుంచి మచిలీపట్నం ఎక్స్ప్రెస్ డైలీ ఉందన్నమాట. 325 కిలోమీటర్లు, 110 రూపాయలు ఛార్జీ. నంద్యాలలో దిగాలి. నంద్యాల నుంచి ఆర్లగడ్డకి 80 రూపీస్, 41 కిలోమీటర్ ఉంటుంది. ఆర్లగడ్డ నుంచి ఎగువ అహోబిలంకి 31 కిలోమీటర్స్, 40 రూపీస్ తీసుకుంటారు. ఇది ఫుల్. ఇంకా ఉంది. మళ్ళీ వచ్చి మేము నెక్స్ట్ ఇక్కడ దర్శనం అయిపోయి ఉగ్రస్తంభం దగ్గరకు కూడా వెళ్తాము. ఆ వీడియో కూడా కంటిన్యూ పెడతా చూడండి. చూస్తున్నారు కదా, దిగువ అహోబిలంలో దర్శనం అయిపోయింది, బయటకు వచ్చాము. ఇక్కడ కోనేరు ఉంది, కాకపోతే ఇక్కడ కోనేరు ఎప్పుడు వాకిలి వేసే ఉంటారంట, ఎందుకో మరి తెలియదు. చూస్తున్నారు కదా, కోనేరు అయితే చాలా నీట్గా ఉంది. అంతేకాకుండా అందులో చేపలు కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇది అయిపోయిన తర్వాత మేము ఇంకా బయటకు వచ్చి ఎగువ అహోబిలంకి బయలుదేరాము. ఏమైనా మనం తీసుకోవాలంటే దగ్గరలో పక్కనే మనం అంటే ప్రసాదాలు తీసుకోవాలనుకుంటాం కదా, ఇది కొంచెం చూడండి. అక్కడ ఇలా ప్రసాదాలు ఏమైనా కావాలంటే టెంకాయలు, పూలు, మనం కావాలంటే ఏమైనా చేతికి దారాలు కట్టుకుంటాం కదా, అవి కుంకుమ, ఇలా రకరకాల చిన్నపిల్లలకి బొమ్మలు, ఇలాగే చాలా ఉన్నాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత మేము ఇంకా ఎగువ అహోబిలంకి బయలుదేరాము. వీడియో కంటిన్యూ ఉంటుంది చూడండి. ఇదిగోండి, ఇప్పుడు చూస్తున్నారు కదా, దిగువ అహోబిలం దర్శనం అయిపోయింది, ప్రసాదాలన్నీ తీసుకోవడం అయిపోయింది. ఇప్పుడు మరి రిటర్న్ అంటే ఎగువ అహోబిలంకి వెళ్తున్నాము అన్నమాట. ఎగువ అహోబిలంకి దిగువ అహోబిలం నుంచి బస్సు అయితే 20 రూపీస్ తీసుకుంటారు. ఆటో అయితే మనకి చాలామంది ఉంటే అందరినీ తీసుకొని వెళ్తారు, లేకపోతే సపరేట్గా 2-3 ఉంటే వాళ్ళు 300 తీసుకుంటారు అనమాట. ఒకరెక్కని, 2 ఎక్కని, 3 ఎక్కని 300 అంటే వెంటనే తీసుకొని వెళ్తారు. 11 కిలోమీటర్స్ ఉంటుంది. మేము బస్సు వచ్చింది, బస్సుకి ఎక్కాము, 20 రూపీస్ అనమాట. ఇంకా అక్కడికి వెళ్ళాక 1 కిలోమీటర్ ఈ పక్కే స్టాప్ చేస్తారన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, కిలోమీటర్ అవతల ఉన్నారు కదా, గవర్నమెంట్ బస్సులు ఎగువ అహోబిలంకి కిలోమీటర్ దూరంలోనే దించేస్తాయి అన్నమాట. మనం అక్కడ నుంచి 1 కిలోమీటర్ నడుచుకొని వెళ్ళాలి. ఇదిగోండి వచ్చేసాము. ఫైనల్గా ఎగువ అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి దగ్గరకు వచ్చేసాము. ఇంకా ఇక్కడ స్నానాలు చేయనీకి ఇట్లా ఈ పక్క సైడ్ ఫ్రీగానే ఉంది, కుళాయిలు ఎనీ టైం ఆన్లోనే ఉంటాయి. ఇదిగోండి మేము స్నానాలు చేసేసాము, ఇంకా దర్శనానికి వెళ్తున్నాము. ఇదిగోండి ఇక్కడ ఉచిత దర్శనం. ఇంతకుముందు ముందర సైడే ఉండే, ఇతరు ఏమో మరి గుడి బ్యాక్ సైడ్ టైప్ పెట్టారనమాట ఎంట్రీ. ఇదిగోండి ఇంకా స్నానాలు చేసేసాము, దర్శనానికి వెళ్తున్నాము.
దర్శనం కెమెరా ఈ ఫోన్ ఇక్కడికే స్టాప్. కంటిన్యూ పెడతా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం. నేను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ కొట్టి అందులో ఆల్ అందరిని సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నా. నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం.